వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దొంగతనం ఎట్లుంటుందో ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఏ రకంగా హరిస్తున్నారో ఈరోజు బయటకు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా స్పష్టమైతా ఉంది. గతంలో ఇదే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర సర్వే పేరు మీద రాష్ట్ర నలుమూలలలో ఏ సందుల్లో ఏముంది, ఏ ఇంట్లో ఏముంది, భూమి ఉందా, జాగుందా, కోడి ఉందా పేరుతోటి సంక్షేమ పథకాలు ఇస్తామనే మభ్యపరిచే కార్యక్రమం పేరుతోటి అనేక మంది ఫోన్ నెంబర్లను తీసుకున్నారు. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిదీ కూడా ఆధార్తో లింకు, ప్రతి పథకం రావాలన్నా కూడా మరి ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డులు మరి తీసుకొని ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతిపక్షాల యొక్క పార్టీలకు, ప్రతిపక్ష నాయకులకు నష్టం చేయాలన్నటువంటిదే కాదు, ఈ దేశం యొక్క పౌరుల యొక్క స్వేచ్ఛను బయటి దేశాల యొక్క చేతుల్లో పెట్టి ఈ దేశ భద్రతకే భంగం కలిగించే విధంగా, ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అధ్యక్షురాలు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈరోజు అందరం కూడా ఇక్కడ రాజ్భవన్ ముట్టడికి రావడం జరిగింది. వాస్తవానికి మనం చూస్తే స్వతంత్రం రాకముందు స్వతంత్రం నా జన్మ హక్కు అని నినదించినటువంటి దేశ పౌరుల మీద ఆ రోజు దేశ ద్రోహం కేసు ఎక్కడైతే పెట్టుకుంటూ వచ్చిండ్రో అదే చట్టాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది మంది పౌరుల గురించి మాట్లాడే వాళ్ళ మీద, ప్రతిపక్షాల మీద, ప్రజా సంఘాల మీద, పౌర సమాజం మీద, మేధావుల మీద ప్రయోగించి సంవత్సరాలు ఎలాంటి విచారణ లేకుండా జైల్లో పెట్టడం ఒక దిక్కు. ఈ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జర్నలిస్టుల మీద, అదే విధంగా ప్రశ్నించే ప్రతి గొంతు యొక్క సంభాషణలు దొంగచాటుగా విని ఈరోజు దొంగచాటుగా అధికారంలోకి వచ్చేటువంటి ఈ కుట్రలను ప్రతి ఒక్కరం కూడా ఎదుర్కోవాలి, నిలదీయాలి, మరి అడ్డుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇవాళ మనకు భారత రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది, ప్రాథమిక హక్కులు ఇచ్చిండ్రు, పౌర స్వేచ్ఛ ఉంది. ఇవన్నింటిని కూడా దేశ భద్రత అనే పేరుతోటి పౌరుల యొక్క హక్కులను హర్షిస్తూ దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా విదేశీయుల చేతుల్లో పెట్టి ఇవాళ అసలైన ప్రమాదకారి ఎవరైనా ఉన్నారు అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఈ దేశ భద్రతకు ముప్పు తీసుకొచ్చేటువంటి చర్యలు చేపడుతున్నది వారు. కాబట్టి ఈ దేశ భద్రతకు భంగం కల్పించేటువంటి చర్యలు చేపడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నట్టి విరిచేదనక దించేంత వరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారంటే నిన్నటికి నిన్న పార్లమెంట్ అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలం, ప్రాంతం, ప్రజల యొక్క హక్కులను కాపాడేటువంటి గొప్ప దేవాలయం లాగానో, చర్చ్ లాగానో, మసీద్ లాగానో ఎవరికి నచ్చిన విధంగా మనం కోరుకునే పూజించేటువంటి గొప్ప పవిత్ర కేంద్రం. దాన్ని అడ్డంగా పెట్టుకొని అంటే పార్లమెంట్ లోనే పచ్చి అబద్ధాలు, ఇప్పటి వరకు ఆక్సిజన్ లేక ఎవరు చనిపోలేదని ఎంతైతే దారుణంగా యథేచ్ఛగా అంత అబద్ధాలు చెప్పిరంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా వాళ్ళు మేము చేయలేదని దొంగ మాటలు చెప్తున్నారు. అసలు ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది ఆక్సిజన్ దొరకక అవస్థలు పడి చనిపోయినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. దాన్నే కప్పిపుచ్చుకుంటున్నారంటే ఇక మన ఫోన్ ట్యాపింగ్ చేయలేదనడం హాస్యాస్పదం. అందుకనే కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా 2014 అధికారంలోకి వచ్చినట్టు నుంచి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించలేదు, ప్రజల హక్కుల గురించి ఆలోచించలేదు. దొంగచాటుగా దొడ్డిదారున అధికారంలోకి రావాలంటే ఇతరుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయాలి, ఇతరుల యొక్క సమాచారాన్ని తీసుకోవాలి. అవసరమైతే ఇందాక మా మల్లిరావు అన్నట్టుగా వాళ్ళ యొక్క బ్యాంకుల సొమ్మును కూడా దోచుకోవడం కోసం ఫోన్ సంభాషణలు వింటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పాలకులు ఈ దేశంలో లేరు. ఇంకా పైగా నిస్సిగ్గుగా రామరాజ్యం అంటారు. రాముడు ఎప్పుడు కూడా ఈ రకంగా దొంగ చాటు వ్యవహారాలు చేయలే, దొంగ పరిపాలన
ఏమాత్రం నైతిక బాధ్యత నైతిక విలువలు పాటించేటువంటి పాలకులు అయితే వెంటనే మోడీ అమిత్ షా రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు తీసుకున్నటువంటి సమగ్ర సర్వే కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అనేక మంది సమాచారాన్ని దగ్గర పెట్టుకొని భూముల లిస్టు దగ్గర పెట్టుకొని వాళ్ళకి అవసరం ఉన్న కాడ భూమిని లేపుతారు, అవసరం లేని కాడ గుంజు తగ్గిస్తా ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఒక దిక్కు దోపిడీ, ఒక దిక్కు ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ఈ రెండు కూడా సాగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. అంబేద్కర్ గారి కన్నా కళ్ళ రాజ్యానికే ఇది విరుద్ధం. పౌరుల హక్కులను మరి అంతంత దారుణంగా కాలరాయడమే. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అనేక వర్గాలు ఇవాళ బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒక కాంగ్రెస్ నాయకులలో లేదు ఇవాళ ఫోన్ ట్యాపింగ్లలో ఎవరి మీద ఏ రకంగా ఏ సంఘం మీటింగ్ పెట్టినా, ఏ పార్టీ బయటకు వచ్చినా, ఏ జర్నలిస్ట్ ఒక సమాచారాన్ని బయటికి తీసినా, ఏ యొక్క మేధావి ఒక విషయాన్ని గొప్పగా రాసినా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అవుతా ఉన్నాయి. అనేక మంది చంపబడ్డారు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మేధావులు, కవులు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం గతంలో చూడలేదు. ఇలాంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధులమై ఈ ప్రభుత్వాలను గద్దె దించేంత వరకు పోరాటం చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.